సొలొమోను మహారాజు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అపారమైన జ్ఞానం మరియు కనివిని ఎరుగని సంపద. షేబారాణి వంటి గొప్ప నాయకులే ఆయన తెలివితేటలను చూసి నివ్వెరపోయారు. ఇశ్రాయేలు దేశం వెండి బంగారాలతో నిండిపోయింది. అయితే బైబిల్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. దేవుడు సొలొమోనుకు ముందే ఒక హెచ్చరిక ఇచ్చాడు. అన్య దేశపు స్త్రీలను వివాహం చేసుకోవద్దు అని. ఎందుకంటే వారు హృదయాన్ని దేవుని నుండి మలిస్తారని ఆయనకు తెలుసు. కానీ లోకపు ఆకర్షణల వల్ల సొలొమోను జ్ఞానం కూడా తలవంచింది. ఆయన మోహానికి లోనే వందలాది మంది అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వృద్ధాప్యం వచ్చేసరికి ఆ భార్యలు ప్రభావంతో సొలొమోను మనస్సు నెమ్మదిగా యెహోవా నుండి దూరమైపోయింది. ఏ చేతులతోనైతే దేవుని కోసం అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడో అదే చేతులతో అన్య దేవతలైన మెలేకు, అస్తరోతులకు బలిపీఠాలు కట్టించాడు. ఒక జ్ఞాని అజ్ఞానిగా మారి విగ్రహారాధన చేయడం దేవునికి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించింది. ఒక సామ్రాజ్యం ముఖ్యమైన వేళ దేవుడు సొలొమోనుతో కఠినంగా మాట్లాడాడు. నీవు నా నిబంధనను మీరావు, కాబట్టి ఈ రాజ్యాన్ని నీ చేతుల నుండి తీసివేస్తాను. అయితే దావీదు కోసం చేసిన వాగ్దానం ప్రకారం సొలొమోనును బతికినంత కాలం అది జరగలేదు. కానీ ఆయన మరణించిన వెంటనే ఆయన కుమారుడైన రెహబాము కాలంలో ఆ పతనం మొదలైంది. రాజ్యంలో అంతర్గత కలహాలు పెరిగాయి. ఫలితంగా ఒకప్పుడు ఐక్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయింది. 10 గోత్రాలు విడిపోయి ఇశ్రాయేల్గా, మిగిలిన 2 గోత్రాలు యూదాగా మారిపోయాయి. అయితే సొలొమోను కథ మనకు నేర్పే చేదు నిజం ఒకటే: జ్ఞానం ఉండడం వేరు, ఆ జ్ఞానాన్ని దేవుని చిత్తానికి లోబడి ఉపయోగించడం వేరు. మన దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, దేవుని పట్ల విధేయత లేకపోతే పతనం తప్పదు. లోకపు ఆకర్షణలు తాత్కాలికం, కానీ దేవుని మార్గంలో స్థిరంగా ఉండడమే శాశ్వతమైన విజయం. అలాగే మరిన్ని మంచి మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్.